హలో అండి. మనకు ఎప్పుడు స్నాక్ అనగానే గుర్తుకు వచ్చేది షెగోడీలు. ఎంతో ఈజీగా మన ఇంట్లో ఎప్పుడు ఉండే పిండితో ఈరోజు నేను తయారు చేస్తున్నాను. రైస్ ఫ్లోర్ అండి. రైస్ తీసుకువెళ్ళి ఇలా ఫ్లోర్లా తయారు చేయించి తీసుకువచ్చాను. ఈ ఫ్లోర్లో ఒక స్పూను ఆయిల్ వేసుకొని, అర స్పూను ఉప్పు వేసుకొని, ఒక స్పూను ఓమా వేసుకొని, ఒక స్పూను నువ్వులు, ఒక స్పూను పెసరపప్పు వేసుకోవాలి. అర స్పూను వంట సోడా వేసి కొన్ని నీళ్ళు వేసి ఇలా ముద్దలాగా కలిపి ఒక 30 మినిట్స్ పక్కకుండనివ్వాలి. ఇలా షెగోడీలాగా తయారు చేసుకోవాలి. చిన్న పిల్లలు కూడా తయారు చేస్తారండి వీటిని. చక్కగా ఒక దిక్కు కూర్చొని ఇలా అన్నీ తయారు చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి. ఇలా చేయితో చేసుకోవచ్చు, లేదా మనం మడుగుల మిషన్ ఉంటుంది కదా, వాటితో కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా అన్నీ తయారు చేసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఈ ఆయిల్ వేడయ్యాక మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకోండి. అన్నీ ఇలా ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోండి చిన్నగా. ఇలా మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల లోపల కూడా కుక్ అవుతుంది. ఇలా లోపల బయట కుక్ అయ్యేంత వరకు ఇలా అప్పుడప్పుడు కలుపుతూ కుక్ చేసుకోవాలి. పిల్లలకు చక్కగా స్కూల్కి వెళ్ళేటప్పుడు కొన్ని బాక్సులో వేసి ఇవ్వండి, చక్కగా తింటూ ఉంటారు. లేదా ఇంటికి వచ్చాక కాలు చేతులు కడిగాక ఈవినింగ్ స్నాక్ లాగా పెట్టండి, తింటారు. పెద్దలు పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. ఇవి ఇలా తయారు చేసుకొని పెట్టుకుంటే గాజు సీసాలో వేసుకొని పెట్టుకోండి. నెల రోజుల వరకు ఇవి ఖరాబ్ కాకుండా ఉంటాయి. మన బియ్యం పిండితో తయారు చేస్తాం కదండి, మైదా పిండితో తయారు చేయకండి, ఆరోగ్యానికి హానికరంగా ఉంటుంది. ఇలా బియ్యం పిండితో కానీ లేదా శనగపిండితో కూడా తయారు చేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా గుల్లగా తయారు చేసి కొంచెం చల్లారాక ఒక గాజు పాత్ర శుభ్రంగా కడిగి తుడిచి ఎండబెట్టి అందులో ఇలా స్టోర్ చేసుకోండి. చక్కగా నెల రోజులు నిల్వ ఉంటాయండి. ఇలా అప్పుడప్పుడు తయారు చేసుకొని తినండి.